మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిశ. నెక్స్ట్ ఆ స్లైడ్స్ అండి. ఇది ఒకసారి చూస్తే దిశ 18-19 11.4% గ్రోత్ రేట్, 19-20 5.25% గ్రోత్ రేట్, డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేశ మీరు చూసిన తర్వాత 18-19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి. అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19-20కి. దీనివల్ల దేశ అదే కానీ 11.14% గ్రో అయింటే కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ దిశ 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల దిశ మీరు ఒకసారి చూస్తే 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చాం. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే దిశ 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే దిశ మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో
24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సమీక్ష